నేటి ప్రధాన యాజకులు ఏలూరు పీఠపు కాపరి శ్రీ శ్రీ చేరావు పొలిమెర తండ్రి గారు, గురువులు, మఠకన్యలు, సకల విశ్వాసులారా, ఈనాడు మనం ఈ సంధ్యా సమయంలో పవిత్ర తైలముల ప్రతిష్ఠ పూజలో పాల్గొంటూ ఉన్నాము. పూర్వవేదంలో రాజులు, యాజకులు తప్పనిసరిగాను, ప్రవక్తలు అరుదుగాను అభిషేకం పొందేవాళ్ళు. ఇక ఇప్పుడు క్రీస్తును అనుసరించి క్రైస్తవులుగా పిలువబడే మనందరం కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ పవిత్ర తైలములతో ప్రతి ఒక్కరం అభిషేకం పొందబోతూ ఉన్నాము. రెండవదిగా, ఈ దినము మన ఏలూరు పీఠాధిపతులు తమ గురువులందరితో కలిసి చేయు పూజ ఇది పీఠాధిపతికి, మేత్రాసన గురువులకు ఉన్న ప్రేమను, ఐక్యతను సూచిస్తూ ఉంది. కనుకనే మేత్రాసన గురువులంతా కలిసి పీఠాధిపతులతో సమైక్యంగా పూజ సమర్పిస్తూ తమ విధేయతను చాటుతారు. తమ గురుత్వపు వాగ్దానాలను నూతన పరచుకుంటారు. కనుక ఈ పూజలో భక్తితో పాల్గొని మన పీఠాధిపతుల కొరకును మరియు గురువులందరి కొరకును ప్రార్థించమని అభ్యర్థిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనందరం కూడా లేచి నిలబడదాం, పూజకు సిద్ధపడదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఓ అరక్షణం ఆత్మీయ దేవునికి సమర్పించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలి పూజను గురువులందరి కొరకు, కన్యాస్త్రీల కొరకు, బ్రదర్ల కొరకు, గృహస్థ క్రైస్తవుల కొరకు, మరి ముఖ్యంగా ప్రపంచ దేశ రాష్ట్రాల శాంతి కొరకు సామరస్యంగా కలిసి జీవిస్తూ ఆ దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉండేలాగున కాపాడుకోమని ప్రార్థనలో మమ్మకం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ఈరోజు ప్రత్యేక విధముగా మన గురువుల కొరకు ప్రార్థించ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అభిషక్త గురువుల వలన తల్లి తెరిస మనకిచ్చడం వంటి దివ్య సంస్కారాలు గృహస్థ క్రైస్తవుల మీ అందరికీ పంచబడుతూ ఉంది. ఆ ద్వారా మీరు క్రీస్తు కుటుంబంలోకి స్వాగతించబడుతూ క్రీస్తు ఆత్మాభిషేకం పొంది సాక్షులుగా జీవించుటకు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఆరోగ్యవంతులు కావటానికి, క్రీస్తు నామము ఎరగని ప్రజలకి ఆ నామాన్ని ప్రకటించడానికి ఈ అభిషక్త గురువులు మన మధ్యలో ఉండటం చాలా ఆనందదాయకం. గురువును అభినందిస్తూ గట్టిగా చప్పట కొలవలసిందిగా మనందరినీ కోరుతున్నాను. ఈ పవిత్రమైన బలిలో పాల్గొనాలంటే మంచి మనసు కావాలి, పాప క్షమాపణ కూడా కావాలి. మరొక్క మారు చేతులు జోడించి తళ్ళు వంచి ఆత్మప్రశ్న చేసుకుందాం. అటు దేవుడికి ఇటు మానవుడికి మనఃపూర్వకంగా ఏ కీడైనా తలపెడితే అది తప్పు అని భావించి ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. Gloria in excelsis Deo.
విశ్వాధిపతిగాను నియమించారు. అతని అభిషేకములో బాలివారమైన మేమును ఈ లోకమందు మీ రక్షణమునకు సాక్షులుగా రూపొందినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించాను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండమిచ్చుటకు, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును వసంతకు ఆయన నన్ను పంపింది. పాస్కా ప్రయాణము, పవిత్ర గురువారము, తైలముల ప్రతిష్ఠ పూజ మొదటి పఠనము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనములు మరియు 6వ వచనము మరియు 8వ వచనం నుండి 9వ వచనము వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించింది. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించినట్టు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపింది. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడిదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణుతికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనినందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువునైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహ్యించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నింట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించి తినని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. చేశావు నిత్య యాజకత్వమును భాగస్థుని చేశావు. నిత్య యాజక రెండవ పట్నము. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను.
దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రులకు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడను భూపాలులకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడను భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభునైన దేవుడు వసించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. ప్రభు ప్రతి జీవికి చుక్కాని వాక్కు వాక్కు. ప్రతి జీవికి చుక్కాని వాక్కు, ప్రతి మదిని మందిరముగా మలినాను రాగాలకు నిలయమైన వాక్కు. క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాక్కు, క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు స్వార్థను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గురువులు, మన అమ్మగారులు మధ్యాహ్నం 2 గంటల నుండి ఇక్కడే ఉన్నారు. వారి ఓపికకి, వారి భాగస్వామ్యానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ వాక్కును చదివినప్పుడు మనమందరం ఆలకిస్తూ ఉన్నాం. ఆ తర్వాత తైలాల్ని అభిషేకించడం మరియు క్రిస్మాని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది ఆనవాయితీగా. కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు, ఒక చక్కని అర్థవంతంగా మనకు బోధపడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుతూ ఉంది అనగా మన గుర్తింపు మరియు మన పిలుపు. పరిశుద్ధాత్మ అభిషేకములో మన గుర్తింపు మరియు మన పిలుపు కొట్లొచ్చినట్టు అగుపడుతుంది. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం మరియు లూకా శుభవార్తలో, ప్రభు ఆత్మ నాపై ఉన్నది. యేసు తనను తాను అభిషిక్తుడుగా ప్రకటించుకున్నటువంటి గొప్ప విషయం, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఈ గొప్పనటువంటి వాక్కులో ఈ అభిషక్త గురువులు కూడా అదే అభిషేకములో భాగస్వాములు అవుతున్నారు. ఎంత చక్కని అర్థవంతమైనటువంటి వార్త ప్రేమ. ఇది ఒక పని కాదు, ఇది దైవిక గుర్తింపు, ద సాక్రమెంటల్ ఐడెంటిటీ. ఇది ఒక పని కాదు, గురువుగా ఆయన పని కాదు, దైవిక గుర్తింపు. అభిషక్త గురువు క్రీస్తు వ్యక్తిలో పనిచేస్తూ ఉంటాడు. అభిషక్త గురువు క్రీస్తు వ్యక్తిలో ఆయన పని చేస్తూ ఉంటాడు. మన పూర్వీకులు పునీత సిరిల్ ఆఫ్ జెరూసలేం చాలా చక్కగా ఈ అభిషేకం గురించి మాట్లాడతారు. ఈ అభిషేకం కేవలం ఒక సూచకము కాదు, ఇది పరిశుద్ధాత్మ సమక్షం. ప్రేమ దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అభిషేకం కేవలము సూచన మాత్రమే కాదు, ఇది పరిశుద్ధాత్మ సమక్షం. ఇది ఒక సందేశం కూడా. గురువు, అభిషక్త గురువు కేవలం నిర్వాహకులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ పొందినటువంటి సేవకులుగా లోకానికి పరిచయం చేయబడ్డారు. ఆ పవిత్రమైన కార్యానికి అభిషక్తులుగా అభిషేకించబడ్డారు. రెండో మాటకు వచ్చినప్పుడు, పేదల కోసం, విరిగిన హృదయాల కోసం గురువుగా అభిషేకం పొందుతాడు.
గురువు పేదల కోసం, విరిగిన హృదయాల కోసం తన గురుత్వం అందించబడింది. విరిగిన హృదయాలను స్వస్థపరచుటకు, బందీలకు విముక్తిని చేయుటకు ఇది ఐశికం కాదు, ఇది అభిషక్త గురువు సారాంశం. ప్రేమని దేవుని బిడ్డలారా, పోప్ ఫ్రాన్సిస్ అంటారు చక్కని మాటలు. ఆయన కాపరి కావాలని, ప్రజలకు దగ్గరగా కావాలని వారితో తన సత్సంబంధాన్ని దైవికంగా ఏర్పరచుకుంటారని. గురువుకు పిలుపు ఏలూరు డయసెస్ గ్రామీయ ప్రజల మధ్య బాధల్లో ఉన్న వారితో దగ్గరగా ఉండాలని పిలువబడినటువంటి పిలుపు. మన ఏలూరు కథోలిక పీఠములో 3,75,000 ప్రజల మధ్యలో 129 విచారణల్లో, అంతేకాకుండా ఈ ఏలూరు జిల్లాలోనే 4 జిల్లాల్లో ఈ అభిషక్త గురువు ఈ కార్యక్రమాన్ని చేయడానికి పిలువబడుతున్నాడు. పేదలకి, విరిగిన హృదయాలకి, బందీలకి మరియు విరిగి నలిగినటువంటి హృదయాలకు దగ్గరగా ఈ అభిషక్త గురువులు పనిచేస్తుంటారు. కనుక గురుత్వం అనేది ఏదో ఆశామాషకోదం కాదు, ఇది బాధ్యతతో పవిత్రాత్మచే అనుగ్రహించబడినటువంటి గొప్ప వరం. ప్రేమ బిడ్డలారా, చర్చి తీర్పు చేసేది కాదు, స్వస్థతనిచ్చేది. ఇక్కడ ఉండి వీఆర్ నాట్ ద జడ్జెస్. మేము ఏదో మీకు తీర్పు ఇవ్వడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఎందుకంటే స్వస్థత పరచటానికి, ఆత్మను రక్షించడానికి, ఆత్మల్ని ప్రభుకు దగ్గరగా చేర్చడానికి, పాపములో కూరుకున్న ప్రజను లేవనెత్తటానికి, భరోసా కలిగించడానికే ఈ అభిషేకం అనేది మన గురువులకందరికీ అనుగ్రహించబడింది. నా ప్రియమైనటువంటి దైవప్రజలారా, యాజకుల రాజ్యం విశ్వాసుల గౌరవం. యాజకుల రాజ్యం విశ్వాసుల గౌరవం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకారంగా ఆయన మనలను దేవునికి యాజకుల రాజ్యముగా చేశాడు. మనం చదువుకున్న వాక్కులో ప్రేమ దేవులారా, ఆయన దర్శన గ్రంథంలో ఆయన మనల్ని దేవునికి యాజకుల రాజ్యముగా చేశాడు. తల్లి తెరెసా బోధించిన ప్రకారంగా సాధారణ యాజకత్వం మీ అందరికీ అనుగ్రహించబడింది. నా ప్రేమ దైవజలారా, సేవా యాజకత్వం గురువులకు మాత్రమే అనుగ్రహించబడింది. సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీతో కలిసి నేను క్రైస్తవుణ్ణి, మీ కొరకు నేను పీఠాధిపతిని అనే సందేశాన్ని పంపుతున్నాడు. కనుక మనమందరము ఆ దేవుణ్ణి పిలుపు పొందింది ఎందుకంటే రక్షణ పొందటానికి, రక్షణ లేక జీవిస్తున్న బిడ్డలకి రక్షణ మార్గాన్ని చూపించడానికి. ఇది క్రైస్తవ ఆచారంలో మన ముఖ్యంగా కథోలిక జీవన విధానంలో సాగుతున్న మనందరం గుర్తు చేసుకునే విషయం. నా ప్రేమ దేవుని ప్రజలారా, గురువులు విశ్వాసులు పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి పిలువబడ్డారు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15-16 వచనం మనం వింటాము. మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, మీరు కూడా పవిత్రులుగా ఉండటానికి పిలువబడ్డారని పేతురు గారు మనకు సెలవిస్తున్న దైవజలారా. గురువుల ప్రతిజ్ఞ, పునరుద్ధరణ, విశ్వాస బాధ్యత ఈరోజు జరుగుతుంది. ఆ రోజున వారి అభిషేకం రోజున వారు చేసినటువంటి ప్రమాణం గురువుగా తల్లి తిరుసభకి, పీఠాధిపతికి ఎలా ఉండాలో అన్న వినయాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ క్రిస్మస్ లో గురువులు వాగ్దానాన్ని పునరుద్ధరించుకుంటారు. ప్రశ్నలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నల్లో అవును మేము జీవితానికి కట్టుబడి జీవిస్తాం అని మరొక్కసారి వారు పునరంకితం చేసుకున్నటువంటి రోజే ఈ క్రిస్మస్ జరుగుతున్నటువంటి ప్రక్రియ. నా ప్రజలారా, యాజకత్వం పోప్ బెనెడిక్ట్ 16 గారు మాట్లాడతారు. యాజకత్వం క్రీస్తుతో
వ్యక్తిగత స్నేహములో ఆధారపడి ఉంటుంది. యాజకత్వం క్రీస్తుతో వ్యక్తిగత స్నేహం అంటే సహవాసములో ఆధారపడి ఉంటుంది. కాబట్టి వితౌట్ క్రైస్ట్ అవర్ గురుత్వం ఇస్ నథింగ్. అందుకే ఆ క్రీస్తులో వ్యక్తిగత సంబంధం స్నేహంగా ఉండాలని ఓ బెనెడిక్ట్ 16 గారు సెలవిస్తున్నారు. పునీత జాన్ క్రిసోస్టం గారు ఈ గురుత్వం గురించి మాట్లాడారు. గురువు దైవ రహస్యాలను నిర్వహించేవాడు, అందుకే పవిత్రత అవసరం. మన గురువులు ఇలాంటి కార్యక్రమం చేస్తారంటే ఇలా పవిత్రంగా నిలబడాలంటే ఎంత సవాల్తో కూడినటువంటి విషయము ప్రేమ దేవుడులారా మనకు అర్థం కాదు. ఈ లోకములో అన్ని రకాల సవాళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఎదురుపడుతూ ఉంటుంది. నేను అప్పుడు ప్రసంగం వాడతాను, మూలుగుతున్న నక్కపై తాటి పండు ఊడిపడ్డట్టుగా కష్టాల మీద కష్టాలు దొరుకుతూ ఉంటాయి. ఖచ్చితంగా క్రీస్తు సహవాసం చేసే గురువు నిలబడతాడు. సహవాసం, క్రీస్తు సహవాసం. పవిత్ర తైలాలు ఈరోజు పవిత్రీకరించబడుతున్నాయి. క్రీస్తు స్వస్థత యొక్క గురుతులు. ఆశీర్వదించబడబోయే ఈ నూనె, ఈ తైలాలు రోగులని మరియు జ్ఞాన స్నాన్ని పుంజుకున్న వారికి మరియు క్రిస్మ అర్చన కార్యం చేసే వారికి స్వస్థత, బలము, శుద్ధీకరణ, పరిశుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది నా ప్రేమ దేవులారా. అందుకే ఈ రోజు మనం చాలా సార్లు వాక్కులో వింటాం. యాకోబు వారి పత్రిక 5వ అధ్యాయం 13-16 వచనంలో, మీ సంఘ పెద్దలను నేను మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా, వెంటనే మీ సంఘ పెద్దను పిలిచి వారి తైలముతో అభిషేకించి వారి కొరకు ప్రార్థన చేయించండి. మన కథోలిక క్రైస్తవ ఆచారములో ఇది కొట్టుచుడు అగుపడుతుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయితే వెంటనే గురువును పిలవాలి, పిలిచి వారితో పరిచర్య చేయించుకోవాలి. ఆ గురువు వచ్చి తైలంతో మీరు మరణించినప్పుడే కాదు, మరణావస్థలో ఉన్నప్పుడే కాదు, ఏ రోగంలో ఉన్నప్పటికీ ఈ గొప్ప కార్యక్రమాన్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి. దీన్ని ఉధృతంగా మన ప్రజలకు అందించాలని మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన గురువులారా. గురువు పిలుపు కృపకు మార్గం అవ్వాలి, అది అడ్డు కాకూడదు. దేవుని కృపకు మన పిలుపు మార్గం కావాలి. కానీ చాలాసార్లు అది మనం మర్చిపోతాం. పీఠాధిపతిగా నేను కానీ, అభిషేక గురువులు కానీ, కాన్స్క్రేట్ మెన్ అండ్ విమెన్ కానీ, వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మనం ఇతరులకు ఒక చక్కని మార్గదర్శకులుగా ఉండాల. మళ్ళీ ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది, నాకే అంత తెలుసు అనుకున్నావా, బోల్తపడ్డట్టే. పవిత్రత లేకుండా నువ్వు ఏ పని చేయలేవు, చేసినా అది ఫలితం ఇవ్వదు. కనుక పవిత్రతకు స్థానం కల్పించాలి. ప్రభు కృప వత్సరము నేటి పిలుపు, ఈ వాక్కు నేడు నెరవేరింది. లోకా శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనం మనం విన్నాము. ఈ విధముగా మన మిషన్ కొనసాగుతూ ఉండాలి. ఓ ఫ్రాన్సిస్ అంటారు, చర్చి ఒక ఫీల్డ్ హాస్పిటల్ వలె ఉండాలి. ఏలుడైస్ పిలుపు కూడా ఆశ, క్షమ, సేవలో ముందుండాలి. ఆశ, క్షమ, సేవలో మనం ఉండాలి. తల్లి తెరిసభ హాస్పిటల్ గా ఉండి ప్రజలకు అది స్వస్థత కలిగించే ఒక చక్కని దారిగా మనం ఏర్పరుస్తూ ఉండాలి. నా ప్రేమటువంటి దైవజనులారా, నేటి ప్రపంచంలో సాక్ష్యం క్రీస్తు. మన అందరి ఆశయం కూడా అదే ఉండాలి. సత్యానికి, ఆశకు సాక్షులం కావాలి. ధైర్యంగా సువార్తను ప్రకటించాలి, నిజాయితీగా జీవించాలి. ఇక్కడ ఉంది బిషప్తో ఐక్యతగా ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి. అందుకే తల్లి తెరిసభ కథోలిక క్రైస్తవ జీవనంలో ఉన్నటువంటి మనము చెక్కు చెదరగా ఈ 2026 సంవత్సరంలో బ్రతుకున్నామంటే మనకు క్రమశిక్షణ, మనకు పద్ధతి, మనకు విలువ ఉంది, మనకు గౌరవం ఉంది, మనకు విష్ణు ఉంది, మనకు ఒక చక్కని ఆదరణ కలిగినటువంటి మార్గము.
సో దాన్ని మనము ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నా ప్రేమ దైవపిల్లారా, మరియ తల్లి అమలోద్భవ మాత మనందరికీ మార్గదర్శకం కావాలి. మన కెథీడ్రల్ అమలోద్భవ మాత తల్లి మరియా మనకు అప్పగించబడింది. మొదట ఆమె శిష్యురాలు, విధేయతకు ఆదర్శం. ఆమె మనకు నేర్పేది దేవుని చిత్తానికి తలవంచటం, అవును అని చెప్పటం. అది కష్టమైన, అది అవమానమైన, అది భారమైన, అది హేయమైన, మరియ తల్లిలా విధేయత కలిగి నీ సంకల్పం నా జీవితంలో నెరవేరుగాక అని తల వంచితేనే అప్పుడు మనం దేవుని ప్రియమైన శిష్యులుగా, సాక్షులుగా ఎంచబడటమే కాదు గుర్తించబడుతూ ఉంటాం. నా ప్రేమ నుండి దైవజనులారా, అభిషక్త గురువులు, పంపబడిన వారు, కృపతో నింపబడిన వారు, విశ్వాసులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈ క్రిస్మస్ లో పునరుద్ధరణ, ఐక్యత మరియు మిషనరీ ఉత్సాహం కలిగి ఈ వాక్కు నేడు మీ వినికిలో నెరవేరాలి అని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నటువంటి దైవ ప్రజలారా, దేవుడు మనందరినీ కోరుకున్నది ఒకటే. ఈ గొప్ప అభిషక్త గురువుల పరిచర్యల్లో కథోలిక విశ్వాస బృందాలుగా ఎలా మనం సహకరిస్తూ ఈ పరిచర్యని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ముఖ్యంగా దైవ ప్రజలు మీరు దయచేసి గురువుల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమస్యలు కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అవుపడుతున్నాయి. అశాంతి విలయతాండం చేస్తుంది. ఒకరి మీద ఒకరు తమ పెత్తనం చలాయిస్తున్న పరిస్థితుల్లో ప్రభు వాక్కును బోధించడానికే పరిస్థితి అనుకూలించని సమయంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. We learn to live like legends. We learn to live like prophets. We learn to live like witnesses. Then only there is a meaning of our call to this consecrated and priestly ministry. Dear fathers, dear sisters, and consecrated brothers and sisters. దైవ ప్రజలారా, అనునిత్యం ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఆమేన్. కాసేపు తరలు వంచి భక్తితో, విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలో అపరిశుద్ధాత్మ ప్రేరేపణలో మనమందరం బలపడేలాగున దీవించమని ప్రార్థించండి. I request all the fathers to stand for the renewal of the priestly promises. గురుత్వ వాగ్దానాలను నూతన పరచుట. గురువులు తమ గురుత్వపు అభిషేకము నాడు పీఠాధిపతులకు ఇచ్చిన వాగ్దానాలను తిరిగి నేడు నూతన పరచుకుంటారు. పీఠాధిపతులు అడిగే ప్రశ్నలకు సమాధానంగా గురువులు సిద్ధముగా ఉన్నాను అని బదులిస్తారు. ప్రియమైన పుత్రులారా, మన ప్రభు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తలులకును మనకును ప్రసాదించెను. ఆ పర్వదినమును స్మరణ చేసుకొనుచున్న ఈ శుభతరుణమున మీరు యాజకాభిషేకం పొందిన గడియల్లో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షములో ప్రజలు ఎదుట పునః ప్రకటింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. క్రీస్తుతో ఐక్యమై అతన్ని పోలి జీవించుటకును, అతన్ని శ్రీసభ నిమిత్తము ఆత్మ నిగ్రహముతో శ్రీసభ యందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకం పొందిన శుభదినమున నిండు మనసులతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణము చేసిన విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. దివ్య పూజకు ఇతర దైవార్చన కార్యములను విశ్వాస పాత్రముగా నిర్వహించుచు దేవుని పరమ రహస్యములను ప్రజలకు అందజేయటంలో శ్రద్ధ వహించుచు నాయకుడును కాపరునకు క్రీస్తు అడుగుజాడల్లో నడుచుచు బోధనా విధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మల రక్షణను మాత్రమే ఆకాంక్షించుచు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు పీఠాధిపతులు మన గురువులు క్రీస్తును ప్రతిబింబించే యాజకులుగా ఉండునట్లు గురువుల కొరకు ప్రార్థన చేయమని విశ్వాసులైన మిమ్మును
పీఠాధిపతులు కోరతారు. దానికి సమాధానంగా, ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము అని బదులు పలకాలి. దయచేసి దైవ ప్రజలు లేచి నిలబడండి. ప్రియతమ బిడలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుము. ఈ విధముగా సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడు క్రీస్తుకు విశ్వాసపాత్రమైన సేవకులుగాను రూపొందించి తద్వారా వారు రక్షణాధారణమైన ప్రభుని చెంతకు మేము చేర్చగలనట్లు ప్రార్థింపుము. అందరు చెప్పండి. ఓ క్రీస్తు స్వామి, ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము. మా ప్రార్థనలను ఆలకించుము. నా నిమిత్తమును ప్రార్థింపుము. దీన స్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపోస్తలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుము. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును, మంచి కాపరియును, బోధకుడును, అందరి సేవకుడునైన క్రీస్తు వాళ్ళే జీవింతును. అందరూ చెప్పండి. ఓ క్రీస్తు స్వామి, ఓ క్రీస్తు స్వామి, మా ప్రార్థనలను ఆలకించుము. మా ప్రార్థనలను ఆలకించుము. ప్రభువు తనకు చెందిన కాపరులను, మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించు నిత్య జీవం పొందు వరకు కాపాడునుగాక. అందరూ చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు విశ్వాసుల విజ్ఞాపన ప్రార్థన. సర్వోన్నతుడైన సర్వేశ్వర, ఈ సాయం సమయమున ఈ క్రిస్మ తైల అభిషేక పూజలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యముగా ఈ సందర్భములో మీ సత్యశ్రీ సభను పరిపాలిస్తున్న లియో పాప గారి కోసం, మా హేలాపురి పీఠాధిపతి జయరావు పులిమేర గారి కోసం, గురువుల కోసం, మఠవాసుల కోసం ప్రార్థిస్తూ వాళ్ళందరినీ కూడా మీ యొక్క తపో ఫలములతో నింపమని అందరూ, ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. న్యాయమునకు నిలయమైన సర్వేశ్వర, న్యాయముతో పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్న మా దేశ రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి కావాలని చిత్తశుద్ధిని, ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. శాంతికి నిలయమైన సర్వేశ్వర, అశాంతితో అలమటిస్తూ యుద్ధాలతో సతమవుతున్న ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నాము. ఆ దేశ నాయకులకు కావలసిన సూత్రాలను, సూచనలను అనుగ్రహించి శాంతిని నెలకొల్పమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ఏలూరు పీఠములో పనిచేసి మరణించిన విశ్వాసుల కోసం, పీఠాధిపతి జాను గారి కోసం, అదేవిధంగా గురువుల కోసం, మఠవాసుల కోసం ప్రార్థిస్తూ వారందరికీ కూడా తగిన ఫలాలను దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరమై ప్రార్థనలో మమ్మల్ని మాత ఒడిలో చేర్చి అర్పిస్తుండగా దయతో స్వీకరించి ఫలప్రదంగా గావించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. ఇప్పుడు విశ్వశ్రీ సభ అడుగుజాడలలో నడుస్తూ సినడాలిటీ స్వరాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. కావున విశ్వాసులలో మిస్టర్ డోమకోటి అబ్రహాం గారు, ఫాదర్ ఐ మైకెల్ కథీడ్రల్ డైరెక్టర్ తైలములను పవిత్రపరచి ప్రతిష్ఠించడానికి కానుకగా పీఠం వద్దకు తెచ్చి పీఠాధిపతులకు సమర్పిస్తారు. హృదయాల
దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపమును దయతో తుడిచివేయుము. మాయందు రక్షణ అనుగ్రహమును నూతన జీవిత అవకాశమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా మీరు మీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతనమును నిత్యమును అయిన ఒడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము మీ శ్రీసభయందు స్థిరపడచేస్తివి. ఎందుకన్నా క్రీస్తు రాజరికపు యాజకత్వముతో దైవ ప్రజలను అలరింపజేయుటయే కాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్త నిక్షేపణం ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజాబలిని నిర్వహించున్నారు. నీ పుత్రులకు పాస్కా విందును తయారు చేయుచున్నావు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్య వాక్కు బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నావు. వారు మీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబంగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. మీ ఎడల అచంచలమైన ప్రేమను భక్తిని ప్రదర్శించున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును మీ సకల దూతల పునితో ఏకమై ఆనందపూర్వకంగా మీ స్తుతి పాడుట ఎట్లనగా,
మహోన్నత పిత, మీరు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నా. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా లియో జగద్గురువులను, మా జయరావు పులిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. తైలము ప్రతిష్ఠ. ఈ తైలమును మరణావస్థలోనున్న వారి కొరకు మరియు శారీరక వ్యాధి బాధల నుండి విడుదల, మానసిక ఆధ్యాత్మికమైన జబ్బులకు స్వస్థత కొరకు ఉపయోగించు తైలము. ప్రభువైన దేవా, ప్రేమగల మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలం పైకి మానవుని సహాయకుడును స్నేహితుడునైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగన పొందు వారందరికీ మీ దీవెనలను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శారీరకము మానసికము ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థతయు లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుతో
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకులు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విశ్వాసులు గమనించండి, కథోలిక సంఘస్థులు మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదమును స్వీకరించే అలవాటు ఉన్నవారు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. మిగిలిన వారు మీ స్థలాలలో కూర్చొని ప్రార్థన చేసుకొనండి. గురువులు దివ్య సప్రసాదమును మీ మధ్యకే తీసుకొని వస్తారు. ఎక్కడున్నటువంటి వారు అక్కడే గురువుల వద్ద నుండి భక్తి శ్రద్ధలతో దివ్య సప్రసాదమును స్వీకరించండి.
నీ విందు మధురమైనది నది విందు మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు మన్నా కన్నా మిన్నైనది నిత్య జీవ విందు వేగమిరండి జనులారా దివ్య విందులో పాల్గొనగా వేగమిరండి జనులారా దివ్య రాజునిలో కొనగా ప్రేమామయుని విందులు ధరించగా ప్రేమామయుని ప్రేమలు ఫలించగా ప్రభుని మోక్ష విందు పరమ ప్రసాద విందు మానవాళి రక్షణకై ఒసగిన ఈ విందు గోధుమ పరూపని క్రీస్తు దివ్య దేహముగా ద్రాక్షారసపానమే క్రీస్తు దివ్య రక్తముగా గోధుమ పరూపని క్రీస్తు దివ్య దేహముగా ద్రాక్షారసపానమే క్రీస్తు దివ్య రక్తముగా పాప విమోచన పరమార్థముగా పాపుల రక్షింప పరమౌషధముగా పాప విమోచన పరమార్థముగా పాపుల రక్షింప పరమౌషధముగా ఆమేన్ అనుచు స్వీకరించరండి ఆమేన్ అనుచు ప్రభునిలో కొనరారండి సాని పాగానిగసా ప్రభుని భోజనిందు పరమ ప్రసాదలిందు మానవాళి రక్షణకై ఒసగిన ఈ విందు ప్రభుని భోజనిందు మానవు అలసిన మనసుకు ధైర్యం ఇచ్చే ఈ విందు వ్యాధి బాధ రోగులకు స్వస్థతనిచ్చే ఈ విందు మానవు అలసిన మనసుకు ధైర్యం ఇచ్చే ఈ విందు వ్యాధి బాధ రోగులకు స్వస్థతనిచ్చే ఈ విందు ఆత్మల దాహము తీర్చే విందు నిత్య జీవము మొసగే విందు ఆత్మల దాహము తీర్చే విందు నిత్య జీవము మొసగే విందు ఆమేన్ అనుచు స్వీకరించరండి ఆమేన్ అనుచు ప్రభునిలో కొనరారండి సాని పాగానిగసా ప్రభుని భోజనిందు పరమ ప్రసాద విందు మానవాళి రక్షణకై ఒసగిన ఈ విందు ప్రభుని భోజని
మరణానంతరా అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ప్రాణేశ్వర అమరేశ్వర ఓ పరమేశ్వర. సర్వశక్తిగల సర్వేశ్వర, నిన్ను దీనతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞాన స్నానాభిలాషుల తైలము ప్రతిష్ఠ. జ్ఞాన స్నానమునకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయబడుతుంది ఈ తైలము ద్వారా. ప్రభువైన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక. మీ అభయహస్తము చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞాన స్నానములకు సిద్ధపడచ్చు ఈ తైలముతో అభ్యంగనం పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయము. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాళ్లను ఎదుర్కొనుటకు సహాయమును అందింపుము. నీ కుటుంబమైన శ్రీ సభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రిస్మా తైల ప్రతిష్ఠ. ఈ తైలము జ్ఞాన స్నానములోను భద్రమైన అభ్యంగనములోను గురువులు, పీఠాధిపతులు మరియు శ్రీసభ శ్రేష్ఠులను అభిషేకించటానికి ఉపయోగిస్తారు. విచారణ దేవాలయములు, మహాదేవాలయములు, దివ్యబలి పూజ పీఠములను, దేవాలయ గోడలను క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. పీఠాధిపతి బాల్సమును తైలములో కలుపుతారు. ఇది క్రైస్తవ పవిత్ర సుగుణముల మాధుర్యంను ప్రపంచమంతటా వ్యాపింపచేయుటను సూచిస్తుంది. పీఠాధిపతి పవిత్రాత్మకు నూతన జీవమునకు గుర్తుగా శ్వాసను ఊదుతారు. సర్వశక్తిగల తండ్రివైన దేవుడు ఈ తైలమును ఆశీర్వదింపాలని ప్రార్థించుతాము. తద్వారా ఈ తైలముతో అభ్యంగన పొందిన వారందరూ అంతరంగికముగా పరివర్తనము చెంది శాశ్వత రక్షణములో పాలు పంచుకొందురుగాక. పీఠాధిపతి పవిత్రాత్మకు నూతన జీవమునకు గుర్తుగా శ్వాసను ఊది ఉన్నారు. మా సృష్టికర్తవైన దేవ, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, నీ శ్రీసభ పేరిట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొక్కలు మొలకెత్తెను. ఒలీవు చెట్టు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాను వలసిన
తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహా ఆనందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదమును గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడో ప్రశంసా గీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురం ఒకటి మరలా వచ్చి ఒక ఒలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచిస్తున్నది. నేడు జ్ఞాన స్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఒలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపచేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడైన మోషే అతని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు యోర్ధాను నది జలములలో బప్తిస్తము నిమ్మని యోహాను అడిగినప్పుడు నీవు ఒక పావురం వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. ఇప్పుడు నీవు స్వయముగా అతను నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకం పొందుననడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేస్తివి. యాజకులందరూ తమ దక్షిణ హస్తములను క్రిస్మా తైలముపై చాపి ప్రార్థన ముగియు వరకు చేతులను చాచి ఉంచండి. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞాన స్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకు, రక్షణమునకు ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగం పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయముగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాజరిక యాజక ప్రవక్త గౌరవమును దయచేయము. అక్షయమనడు వస్త్రము వారికి ధరింపచేయము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మా అగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులదుగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. సహోదరి సహోదరులారు, మరెంతో ఘనంగా మహోన్నతంగా కనుల పండుగగా ఈనాటి క్రిస్మస్ తైల పూజ జరిగింది కనుక మన పీఠాధిపతులు మరి విచ్చేసి ఈ రోజంతా కూడా మన మేత్తరస ఉన్నటువంటి గురువులందరికీ చక్కని అమ్మగారులు కూడా జ్ఞాన వడక నిర్వహించి ఈరోజు మరి మనకి చక్కని సందేశం అందించి ఈ పరిశుద్ధ తైలను ఆశీర్వదించి మళ్ళందరూ కూడా దీవిస్తున్నటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 జయరూపల్లి తండ్రి గారికి మనందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తూ చప్పలు కొడదాం. థ్యాంక్ యూ మై లార్డ్. మరి ఎల్లుండి తండ్రి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 2వ తారీఖు ఏమిటండి అది? బిషప్ గారి యొక్క 34వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా మన పీఠాధిపతుల వారికి మరి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. కంగ్రాట్స్ మై లార్డ్. కనుక ఒక నిమిషంలో నవజేస్తాను. మరి ఈ యొక్క కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించినటువంటి మన మేత్తరసన వికారి జనరల్ రెవరెండ్ ఫాదర్ పి బాలా గారికి, అలాగే మరి మేత్తరసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ టి ఎమ్మాన్యుయల్ గారికి, మరి అలాగే గురువులు పాల్గొన్న గురువులందరికీ, మరి ముఖ్యంగా మన ఎంసీ ఫాదర్స్ రెవరెండ్ ఫాదర్ ఐ జేవియర్ గారు, రెవరెండ్ ఫాదర్ టి జాన్ గారు, మరి వాళ్ళకి, మరి చక్కని డెకరేషన్ చేసినటువంటి మరి సెయింట్ అలోషియస్ సిస్టర్స్ వారికి,
మరి దీనిలో పాల్గొన్న సిస్టర్స్ అందరికీ, మరి పాల్గొన్న భక్తులను మీ అందరికీ, మరి ముఖ్యంగా మరి కోనసీమ ముక్తేశ్వరం నుంచి 150 మంది వచ్చారు భక్తులు. మరి మీకు కూడా మన పీఠాధిపతి తరఫున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అందరు గట్టిగా చప్పలు కొడదాం. అలా మన గాయక బృందం వారు చాలా చక్కగా మీ రోజు లాటిన్ పాటలు కూడా పాడారు, ఎంతో ఘనంగా అద్భుతంగా. మరి ఎంఎఫ్ జేరు మాస్టర్ గారు, కోరి మాస్టర్ గారు, అలాగే మరి బి జేబ గారు, టి రవి గారు, గాయక బృంద సభ్యులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. అలా మరి పాల్గొన్న గురువులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి పూజ అయిన వెంటనే మరి ఒక చిన్న పుస్తకం తండ్రి గారు రిలీజ్ చేస్తున్నారు, క్రైస్తవ తపోదీక్ష. క్రైస్తవ తపోదీక్ష మరి మన తండ్రి గారు, మరి ఆయన ప్రేరణ దేనికి, మరి ఆయనే ప్రేరణ. మరి దీక్ష సహోదరులకి 20 సూత్రాలు నిబంధనలు కూడా రూపొందించాం తండ్రి గారి యొక్క సలహాలతో. కనుక మరి దీనిలో చాలామంది మన సహాయం చేశారు, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి పీఠాధిపతుల వారికి, అలాగే మరి వికార్ జనరల్ పార్ పి బాలగారికి, ముఖ్యంగా పార్ జుంజనూరి జాన్ రాజు గారు, విజయవాడ పీఠం గొల్లపూడి విచారణకర్తలు, పిఎంఓ, మరి వారికి అన్ని దిద్ది చాలా సహాయపడ్డారు. ఫాదర్ జాన్ రాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఫర్ టి ఇమ్మానుయల్ గారు మన ఛాన్సలర్ గారు, ఫర్ పి చిన్ను గారు విజ్ఞానాల ప్రెసిడెంట్ గారు, మరి మన ప్రొక్యురేటర్ గారు ఫర్ బి రాజు గారు, అలాగే మిస్టర్ డి అబ్రహాం గారు, మిస్టర్ పొదిల థామస్ గారు, తమ్ముడు ఐ రత్నరాజు గారు, మరి ఏలూరు ప్రింటర్స్ వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తండ్రి గారిని పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి చప్పట్లు కొడదాం, మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ప్రియమైన గురువులారా, దైవ ప్రజలారా, క్రైస్తవ తపోదీక్ష అనే నియమావళిని మన అమరావతి మాత కేథీడ్రల్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఐ మైకల్ గారు రచించారు. మన విచారణలో, మన గ్రామాల్లో ఈ దీక్ష తీసుకునే భక్తులు ఉన్నారు. వారందరూ ఒక క్రమ పద్ధతిలో దీన్ని చదివి దీని ప్రకారంగా నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంత చక్కని చొరవ తీసుకొని ఇలాంటి తపో దీక్షలో పాల్గొనే భక్తులకి అందిస్తున్నటువంటి ఈ నియమావళికి మన కేథీడ్రల్ రెక్టర్ అయినటువంటి ఇంజమల మైకల్ గారిని అభినందించడం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతి తెలవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ పూజానంతరం ఇస్తారు ఫ్రీగానేనా? నెక్స్ట్ మంత్ కల్లా మీకు అన్నీ రెడీ అవుతాయి, అప్పుడు కల్లా మీకు పంపిస్తారు. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. మరొకసారి వారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం. దయచేసి అందరూ నిలబడండి. 34వ యాజకాభిషేక వార్షికోత్సవం జరుపుకున్నారు. దానిలో 13 సంవత్సరాల పీఠాధిపతిగా మన మధ్యలో 21 సంవత్సరం ఓరుగొల్లు పీఠంలో గురువుగా సేవలు చేసిన మన ప్రియతమ పీఠాధిపతులని అభినందిస్తూ మన కన్సల్టర్స్ ఫాదర్స్ దుస్సాలతో సత్కరిస్తున్న అందరం కూడా చప్పట్లు అభినందిస్తాం. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ యువర్ డెడికేటెడ్ సర్వీసెస్. 34 years and many more years we wish you. మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక.
మరొక్కసారి మన గురువులకి, కన్యాస్త్రీలకి, కూడి వచ్చిన మీ అందరికీ శుభములను, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏలూరు కథోలిక పీఠములో నా ఆర్డినేషన్ టు ది బిషప్ జరిగిన తెల్లవారి మొట్టమొదటగా మన ఏలూరులో దర్శించినటువంటి విచారణ ముక్తేశ్వర విచారణ. ఆ ముక్తేశ్వర విచారణ నుండి ఫాదర్ డాక్టర్ కేరళ డాక్టర్ దోమతోటి నతనల్ గారు 150 మంది ప్రజలు తీసుకురావడం నాకు చాలా అందంగా ఉంది. మీరు కూడా మాతో కలిసి ఈరోజు పూజలో పాల్గొనేందుకు గురువులారా వారందరూ అభినందిస్తూ గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంత దూరం నుండి వచ్చినందుకు మీకు వందనాలు. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.